నా పేరు రామస్వామి అండి. ఏ ఊరండి? ఎండపల్లి. నెక్స్ట్ ఎలక్షన్ ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? పిఠాపురం నియోజకవర్గం ఓన్లీ వన్ సైడ్ అయిపోద్దండి. అది గ్యారంటీ. జనసేన గ్లాస్ కాల్ గ్లాస్ ఇది ఒక్క రూపాయి ఇచ్చుకోకుండా గెలిపించేస్తామండి. అది మా హామీ. ఎంపీగా తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ బంపర్ మెజార్టీ. ఇతనికి 1,50,000, అతనికి 2 లక్షల మెజార్టీ. జగన్ గారి మీద రాళ్ళదాడి జరిగింది కదా, అది ఇప్పుడు జరుగుతుంది. రాళ్ళదాడి ఇంకా చాలా జరుగుతాయండి. దగ్గర కొత్తలోకి ఇంకా చాలా జరుగుతాయి. కానీ అది ఊహించిందండి. ఊహించింది కాదే, ఊహించండి. అది 100 కోట్ల డబ్బు ఖర్చు పెడతామంటున్నారు ఎమ్మెల్యేలు. ఇక్కడ తయారైపోయారండి. ఇక్కడ పంపుతాడు మన ఇక్కడ తయారైపోయారు. ఇక్కడ తయారైపోయారు, పంపుతారేమో. రౌడీలు అంటే కడపలకు భయం అమ్మండి. పిఠాపురం వాళ్ళకి రౌడీలు కాదు, మేమే పెద్ద రౌడీలు అండి. కడప అసలు రౌడీలు అంటే దేనికోసమండి? ఇప్పుడు రౌడీలు వచ్చి మాతో ఓటు వేయించగలరా? పిఠాపురం ప్రజలు డబ్బుకు లొంగరంటారు. డబ్బు కావాలంటే మేమే తిరిగిస్తామని కావాలంటే వాళ్ళకి కంపల్సరీ. పిఠాపురం జనసేన వన్ సైడ్. సురేష్ అండి నా పేరు. ఎండబ్లెడ్. జనసేనకి వేద్దాం అనుకుంటున్నాం. జనసేన వచ్చి అభివృద్ధి బాగా చెందుతుందని అనుకుంటున్నామండి. ఎంపీ అభ్యర్థిగా సునీల్ గారు, తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తారు. అవునండి, ఉదయ్ శ్రీనివాస్ గారికి వేస్తామండి. అతను కూడా బాగా అభివృద్ధి చేసి వ్యక్తిగానే కాబట్టి అండి. గ్లాస్ అండి, గాజు గ్లాస్. ఏదైనా ఏం చేయడండి, మొత్తం అంతా దోపిడే కదా. చెప్పండి, ఆడు ఇప్పుడు మేము అనడమే కాదు, మొత్తం రాష్ట్రంలో ఏమైనా చేయడాడు ఒక పని. మా ఊరిని ఎక్కడన్నా వాళ్ళతో తిరుగుతున్నారు కదా ఏంటండి. ఇంకా అందులో ఇంకా ఆడికి ఎప్పుడూ రాడు. ఆడు బతుకున్నంత సేపు ఎప్పుడూ రాడాడు. ఉత కొడేస్తారు యూత్ కుర్రోళ్ళు. నేను ఆడికే జనసేనక శ్రీనివాస్ ఆడికే మళ్ళీ ఓటుకి క్లాస్ అవుతుంది. గ్లాసు గెట్టండి. ఆ మాత్రం నేను 15 సంవత్సరాలు ప్రెసిడెంట్ చేశాను. ఆ మాత్రం వెళ్దాము. సూరిబాబు అండి, ఎండపిల్లి. జనసేన అండి. ఎంత అండి, సీఎం క్యాండిడేట్లు అటు వస్తున్నారు కదండి. బాగా పనులు అంటే బాగా చేస్తాడని, బాగా పనులు చేస్తారని అర్థమేనండి. తంగెళ్ళ శ్రీనివాస్ వేస్తామండి. ఇంకా అంతే అండి. ఇంకా అది సొల్లండి. ఆడికి కొట్టించుకున్న అది అలా కోడికొద్ది డ్రామాలాగా అలాగా ఇంకా చేసుకుంటే ఎత్తే సానుభూతి ఓట్లు అంటే ఎత్తారేనండి. అసలు ఏరండి, ఇంకా ప్రజలు మారిపోయారు కదండి. గ్లాస్ అండి. సుబ్బారావు అండి, ఎండపిల్లి అండి. పవన్ కళ్యాణ్ అండి. ఇప్పుడు మనం ఎందుకంటే ఏం చెప్పమండి, పిఠాపురం మండలం ఢిల్లీ లెవెల్లోకి వెళ్ళింది. ఇన్నాళ్ళు పెట్టి ఎవడో గుర్తించలేదు మనం ఎక్కడున్నామో. మరి మన కోసం పోరాడుతున్నాడు కదా ఆడు ఆతిని అమ్ముకుని. అందుకని అతను మన గెలిపించుకోవాలా. వీడెందుకు సినిమాకి మీద మనం చెప్పడానికి కానీ చెప్తున్నాం కదండి, పబ్లిక్గా చెప్తున్నాం. మేము పవన్ కళ్యాణ్ చెప్పారు 2 ఓడికి. ఉదయ్ శ్రీనివాస్ అండి. అదేంటి అతను ఇన్ఛార్జ్ కింద ఉన్నాడు కదా, పవన్ కళ్యాణ్ పెట్టారు కదా. ఇద్దరు గెలాడు కదా, ఒకటి గెలిచి ఒకటి గెలకపోతే బాగోదు కదా. అందుకని ఆడే కొట్టించుకున్నాడు. ఆడు కొట్టించాడు, ఆయన వాడు కొడతారు. అలా పెడతారండి కొట్టారని. ఏమన్నా ఆడే కొట్టించుకున్నా బొమ్మలాట ఆడుతున్నా అంతే. గ్లాస్ అండి. నాగార్జున అండి. పవన్ కళ్యాణ్ అండి. పవన్ కళ్యాణ్ అభివృద్ధి చేస్తాడని, పిఠాపురం గ్రామంలో అభివృద్ధి చేస్తాడని పవన్ కళ్యాణ్కి వేస్తామండి. ఉదయ్ శ్రీనివాస్ అండి. గాజు గ్యాస్ అండి. కోడికత్తి డామా లాగా ఇదో రాళ్ళు డామా చేసాడండి. అంతేగానండి ఎవరో రాళ్ళు ఏదో చేయలేదు. కోడికత్తి డామా చేస్తే అలాగా అప్పుడు నెగ్గేసాం. ఇప్పుడు రాళ్ళు ఇచ్చి కొట్టాడని ఆ పూలదండమయ్య అని గోరెచ్చుకి గీరుకుని రాళ్ళు ఇచ్చి కొట్టాడని చెప్పుకుంటున్నాడండి. అంతే. శివరామండి, ఎండపల్లి గ్రామం. జనసేనకి వేద్దారు అంటే అందరికీ అవకాశం ఇచ్చాం కదండి. పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక అవకాశం ఇవ్వాలని. ఉదయ్ శ్రీనివాస్ గారికి అండి. లేదండి, ఇద్దరికి వేద్దామని అంతే. అదే సార్, జనసేన ఎమ్మెల్యే, ఎంపీ. జనసేన పార్టీ గుర్తేంటి? గాజు గ్లాస్ అండి. జగన్ గారి మీద రాళ్ళదాడి జరిగింది కదా,
దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఆ ఎలక్షన్ లొత్తులోకి ఏదో ఒకటి జరుగుతుందండి ఆయన మీద. ఇది ఒక ఆనవాయి అయిపోయిందండి. ఇప్పుడు ఎంత మెజారిటీ ఇద్దాం అనుకుంటున్నారు? నేనైతే అందరూ 1,00,000 అంటున్నారు కానండి, ఒక 40,000 నుంచి 50,000 వరకు వస్తుందని అనుకుంటున్నానండి. ఇప్పుడు భీమవరం గాజువాకలో కూడా లాస్ట్ టైం ఇలాగే అన్నారు. మరి పిఠాపురంలో అదే జరిగితే లేకపోతే మీరు లేదండి, అది అప్పుడు రాజకీయం వేరు సార్, ఇప్పుడు పరిస్థితులు మారాయండి. మీ పేరండి? నా పేరు నాగేశ్వరరావు అండి. ఏ ఊరు? ఎండపల్లి. నెక్స్ట్ ఎలక్షన్ ఎవరికి వేస్తారు ఓటు? పవన్ కళ్యాణ్ గారు వేద్దారు అనుకుంటున్నామండి. మన రాష్ట్రానికి మంచి నాయకుడు కావాలి కదండి, అందుకని. ఎంపీ క్యాండిడేట్గా పోటీ చేస్తారు కదా ఇద్దరు, వాళ్ళు ఎవరికి వేస్తారు? ఒక ఇల్లు బాగోవాలంటే మంచి యజమాని ఉండాలండి, ఒక రాష్ట్రం బాగోవాలంటే మంచి నాయకుడు ఉండాలండి. అందుకని పవన్ కళ్యాణ్ గారిని నిశ్చయించుకున్నామండి మేము. ఎంపీగా ఎవరికి వేస్తారు? ఎంపీగా ఉదయ శ్రీనివాస్కి వేస్తామండి. ఎందుకని ఆయనకి? ఆయనకి ఏంటంటే ఇంక మరి పరిపాలన మార్చాలని చూస్తున్నాం కదండి. జగన్ గారి మీద దాడి జరిగింది కదా. ఏం దాడి జరిగిందండి బాబు, ఏదో గిర్రేయించుకుంటారు ఇంకా అవన్నీ దాడులు కూడా మాకు ఎందుకండి. మేము ఏదో మార్చేయాలనుకుంటున్నాం. మా దగ్గర ఒక బ్రహ్మాస్త్రం ఉంది, దాన్ని ఉపయోగంతో 5 సంవత్సరాలకు ఒకసారి ఉపయోగించుకోవడానికి కూడా అవకాశం మాకు ఆ భగవంతుడు ఇచ్చింది. 5 సంవత్సరాలకు ఒకసారి అండి. దాన్ని మేము విష్ణుమూర్తి చేతిలో త్రిశూలంలాగా, శివుడి చేతిలో శూలంలాగా ఉపయోగించి దాన్ని వాడతామండి ఈ టర్న్. మరి వైసీపీ వాళ్ళు కోట్లు పంచుతామంటున్నారు. ఎంతమంది అంటే దింపినామండి. ఆగ్రౌడి గాళ్ళు ఏం చేస్తారండి బాబు, దబ్బొత్తి తినేస్తాం, దాంట్లో ఏం అభ్యంతరం లేదు. ప్రజల సొమ్మే కదండి పంచిపెట్టేది. వాళ్ళు మన దగ్గర దోచుకున్నారు, ఇప్పుడు పంచి పెడతారు, దాని ఏముందండి. గాజు గ్లాస్ అండి. నా పేరు చేదూరు గణేష్ అండి, కొత్తపల్లి మండలం, ఎండపల్లి గ్రామం అండి. నెక్స్ట్ ఎలక్షన్లో ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? మేమైతే పవన్కి వేస్తామండి. ఎందుకని? మాకు ఒకసారి అందరినీ చూసాం కదా, పెళ్లి ధర్మం చూసాం, అలాగే వరం చూసాం, అందరినీ చూసుకుని వచ్చాం కాబట్టి ఈసారి పవన్ కళ్యాణ్ చూద్దారని ఉందండి. మాకు కుల మతాలతో సంబంధం లేదండి, మాకు కళ్యాణ్ కావాలా. ఎంపీ అయితే పవన్ నిలబెట్టినోడికి వేస్తామండి, ఉదయ శ్రీనివాస్కి వేస్తాం. గ్లాస్ అండి. దానికి మాకు సంబంధం లేదండి, దానికి మనకి సంబంధం లేదండి. వాళ్ళు చేసుకుని వాళ్ళు చేసుకుని మామే కూడా పెట్టేసే అవకాశం ఉంది. వెంకటరావు అండి, ఎం వెంకటరావున. జనసేనకి వేద్దాం అనుకుంటామండి. గాజు గ్లాస్ అండి. అదే ఉదయ శ్రీనివాస్ అండి. మనకి కొత్తగా ఎత్తండి, కొన్ని ఇంచుమించులో పార్టీ పెట్టిన ఎత్తండి పవన్ కళ్యాణ్ అంటే. జనసేన ఇప్పటికన్నా ముఖ్యమంత్రి అభ్యర్థి, ఇప్పుడు కాకపోయినా నెట్ సార్ అన్నా ముఖ్యమంత్రి అవుతాడు అతను. అలాంటి మనకి నిలబెట్టుకుని గెలిపించుకుంటే ఎప్పటికన్నా మనకి బాగుంటుందండి, డెవలప్ అవుద్దని పిఠాపురం అనుకుంటున్నాం. సోళ్ళండి అది. ముద్రగడ్డ అండి, చెప్పులు ఇచ్చి కొడతారండి ముద్రగడ్డను ఓడించడం. ఇక్కడికి వస్తేనే ఏం పని అవదు ముద్రగడ్డకి. ముద్రగడ్డకి ఏం పని అవదండి. ముద్రగడ్డకి ఇక్కడ మా ఏరియాకి వస్తే పని అవదండి. ఇంకా రైలు గేట్ ఆపలు ఏమన్నా పని అవుతే అవ్వాలమ్మో కానీ మా ఏరియా రాడండి, ఇక్కడికే రాడండి, ఏం పని అవదండి. ఆయనకి ఇంచుమించులోని 70-80 సంవత్సరాలు వచ్చేసాయండి. ఏదో ఇంట్లో కూర్చుని కృష్ణారామ అనుకోడు మానే వెళ్తాను, ఎందుకండి అతనికి ఇప్పుడు దాకా ఏదో బెనిఫిట్ ఉంది, కాపు పెద్ద అని ఏదో బెనిఫిట్ ఉందండి. ఇప్పుడు పాడు చేసుకుంటున్నాడు అంతే అండి అతను. ఇన్ఛార్జ్ పెట్టినా మనం ఓట్లు వేయాలి కదండి. ఇన్ఛార్జి చాలా మంది దిగుతారండి, ఓట్లు వేసి కూడా ఓటు వేయాలి కదా, దాన్ని బట్టి ఉంటుందండి. అప్పలరాజు అండి, స్వామిరెడ్డి అప్పలరాజు అండి. పవన్ కళ్యాణ్ అండి, ఎందుకు బాగా అభివృద్ధి చేస్తాడేనండి. గలాస్ అండి. పవన్కి అన్నీ చేస్తాయని ఆయన గలాస్